వాస్తులో కొన్ని లోపాలు వెంటనే ఫలితాలు చూపిస్తాయి, కానీ కొన్ని లోపాలు మాత్రం చాలా నెమ్మదిగా పనిచేస్తాయి. మొదట్లో అసలు ఏమీ కనిపించదు, జీవితం సాధారణంగానే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ కొన్ని మార్పులు కనిపించడం ప్రారంభమవుతుంది. నాకు ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్లో అలాంటి లోపాల్లో ఒకటి ఉత్తర వాయువ్యం లోపం. ఉత్తర వాయువ్యం అంటే నార్త్ వెస్ట్ ప్రాంతంలో లోపాలు. 40 సంవత్సరాలుగా నేను పరిశీలించిన అనేక ఇళ్లలో ఈ ప్రాంతంలో లోపాలు ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కనిపించాయి. అవి ఏంటంటే, మొదటగా ఆర్థిక విషయాలు, అంటే ఫైనాన్షియల్ చలిగా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ముందు వ్యక్తి సంపాదిస్తూనే ఉంటాడు, పని చేస్తూనే ఉంటాడు, కానీ ఆర్థిక పురోగతి ఆశించినంతగా ఉండదు. కొన్నిసార్లు ఆదాయం ఉన్నప్పటికీ డబ్బు నిలవదు, సంపాదిస్తూనే ఉంటాం కానీ అసలు సేవింగ్స్ అంటూ ఉంటాం. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అప్పులు ఒక్కసారిగా పెరగవు, చాలా నెమ్మదిగా పెరుగుతాయి. మొదట చిన్న అప్పు, తర్వాత ఇంకొకటి, అలా సంవత్సరాల తరబడి తర్వాత చూసుకుంటే అప్పుల భారం గణనీయంగా పెరిగి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, జీవితంపై ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. పనిపై ఉత్సాహం తగ్గిపోవడం, బిజినెస్ వ్యాపారం విస్తరించాలనే ఇంట్రెస్ట్ తగ్గిపోవడం, కొత్త అవకాశాల కోసం ప్రయత్నించడం తగ్గిపోవడం, అంటే స్లోగా ఒక్క దాంట్లో అన్ని ఇంట్రెస్ట్ అన్నీ కూడా కోల్పోతూ ఉంటారు. ఇలాంటి విషయాలు కూడా కొన్ని కేసులు అక్కడక్కడ కనిపించాయి. అలాగే కుటుంబ వ్యవహారాల్లో, జీవితంలో కూడా కొన్ని మార్పులు అంటూ గమనించబడ్డాయి. చిన్న చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారడం, అనవసర అపార్థాలు, దూరాలు పెరగడం, సన్నిహిత సంబంధాలు బలహీనపడడం, ఇలాంటి పరిస్థితులు కనిపించే సందర్భాలు కూడా ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో కూడా ప్రభావాలు కనిపించే సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు తను ఏం చేయాలో కూడా స్పష్టత కోల్పోవడం అంటే మొత్తం కోల్పోవడం కాకుండా, అంటే ఆ స్పష్టత తగ్గిపోవడం, లక్ష్యాలపై దృష్టి తగ్గిపోవడం, అంటే దేంట్లో కూడా ఇంట్రెస్ట్ లేకుండా అయిపోతుంటారు. ముందుకు వెళ్ళాలి, ప్రోగ్రెస్ అవ్వాలి అన్న తపన కూడా తగ్గిపోవడం. అధికార జీవితంలో కూడా కొన్ని సమస్యలు కనిపించాయి. కొన్ని సందర్భాల్లో పదోన్నతులు ఆలస్యం కావడం, గుర్తింపు తగ్గిపోవడం, అనుకోని అఫీషియల్ సమస్యలు, అలాగే కొన్ని సందర్భాల్లో కొలీగ్స్తో విభేదాలు, ఇలాంటివి కూడా కనిపించాయి. అలాగే న్యాయపరమైన సమస్యలు, కోర్టు కేసులు కూడా కనిపించాయి. ఇలా కోర్టు కేసులు సుదీర్ఘంగా సాగిపోయే సమస్యలు, ఇలాంటి అంశాలన్నీ కొన్ని కుటుంబాల్లో కనిపించాయి. అయితే నాకు అత్యంత ఆసక్తికరంగా అనిపించిన విషయం ఏంటంటే, స్పిరిచువాలిటీ పెరగడం. అంటే ఇక్కడ నేను స్పిరిచువాలిటీ చెడ్డదని చెప్పడం కాదు నా ఉద్దేశం. స్పిరిచువాలిటీ అనేది, భక్తి అనేది చాలా గొప్ప విషయం. కానీ జీవితంలో సంసారంలో ఉన్న బాధ్యతలన్నీ నిర్వహిస్తూ స్పిరిచువల్గా ఉండడం ఒకటి, బాధ్యతలన్నీ వదిలేసి భక్తి మార్గం వైపు వెళ్ళిపోవడం, పూర్తిగా వేరే దిశలో వెళ్ళిపోవడం మరొకటి. అంటే నా అబ్జర్వేషన్లో ఏంటంటే, కొన్ని వ్యక్తులు క్రమంగా కుటుంబ జీవితం, వ్యాపారం, ఉద్యోగం వంటి విషయాలపై ఆసక్తి కోల్పోయి స్పిరిచువాలిటీ వైపు ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయే సందర్భాలు కూడా కనిపించాయి. కొన్ని అరుదైన సందర్భాల్లో, అంటే కొన్ని సందర్భాల్లో, కొన్ని కేసెస్లో ఏంటంటే, కుటుంబాన్ని వదిలేసి ఆశ్రమ జీవితం వైపు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కనబడ్డారు. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ప్రతి సన్యాసి ఇంట్లో ఉత్తరాయణ దోషం ఉందని చెప్పడం, లోపం ఉందని చెప్పడం కాదు. ప్రతి ఉత్తరాయణ లోపము నెలల్లో సన్యాసులు ఉంటారన్న ఉద్దేశం కాదు. ఉత్తరాయణ లోపము నెలలో ఇలాగే జరుగుతుందని చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. కానీ నేను అబ్జర్వ్ చేసిన ఇళ్ళల్లో, ఇక్కడ ఉత్తరాయణ లోపాల నెలలో అబ్జర్వేషన్ చేసిన ఇళ్ళల్లో అన్నీ కూడా ఇలాగే రిపీట్ అవుతూ కనబడ్డాయి. అందుకే నేనేమంటానంటే, ఈ ప్రాంతాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. వాస్తులో ఒక లోపాన్ని ఒంటరిగా చూడకూడదు. దిశలు, ఖాళీ స్థలాలు, వీధి పోట్లు, స్థలంలో ఫ్లోరింగ్ ఎత్తు పల్లాలు, గుమ్మాల పొజిషన్స్, అలాగే విండో పొజిషన్స్, వీటన్నింటినీ ఎలా వాడుకుంటున్నారు అన్నీ కలిసి మనం దాన్ని విశ్లేషించాలి, అక్కడ ఉన్న ఎఫెక్ట్ని. అప్పుడే ఏంటంటే మనకు సరైన క్లారిటీ వస్తుంది, ఆ స్థలం గురించి సరైన అవగాహన కలుగుతుంది. మీ ఇంట్లో కూడా ఉత్తరాయణంలో లోపం ఉంటే అసలు భయపడకూడదు. వాస్తు అంటే ఏదో భయపెట్టించే శాస్త్రం కాదు, కానీ నిర్లక్ష్యం చేయకూడదు. సరైన విశ్లేషణ చేయించుకోండి, అవగాహనతో నిర్ణయాలు తీసుకోండి. ఇలాంటి అరుదైన పరిశీలనలు, ప్రాక్టికల్ కేస్ స్టడీస్ మరియు వేలాది స్థలాల విశ్లేషణ ద్వారా నేను నేర్చుకున్న విషయాలను మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటే మా విశ్వకర్మ వాస్తు సైన్సెస్ ఫౌండేషన్స్ కోర్సులో చేరండి. ఆ తర్వాత
మనోమయ, స్వస్థ, శిల్పి, విశ్వజ్ఞ స్థాయిల ద్వారా లోతుగా అధ్యయనం చేయవచ్చు. ప్రతి స్థాయిని విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ కూడా అందజేయబడుతుంది. సాయి రక్ష ఫౌండేషన్ కోర్స్ అనే కోర్సు నేను డిజైన్ చేశాను. 40 years అనుభవంతో, నాకున్న ఈ 40 years అనుభవంతో ఫౌండేషన్ కోర్స్ అనేది ఒకటి డిజైన్ చేశాను. ఫౌండేషన్ కోర్స్ ప్లస్ 5 levels. అంటే 5 levels అంటే 1, 2, 3, 4, 5 అని వేరే లెవెల్స్. ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్. ఫస్ట్ అయితే ఫౌండేషన్ ఉండాలి. ఏ సబ్జెక్ట్ కన్నా ఇల్లు కట్టుకున్నా మనకు ఒక ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. ప్రతి సబ్జెక్ట్కి ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే మిగతా లెవెల్స్ అనేవి కూడా వెళ్ళచ్చు. సో విశ్వకర్మ వాస్తు శాస్త్రంలో ఫౌండేషన్ ప్లస్ 5 levels ఉంటాయి. మను, తర్వాత మయ, త్వస్త, శిల్పి, విశ్వజ్ఞ, ఈ 5 levels. ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్. ఫస్ట్ ఫౌండేషన్ అయిన తర్వాత మనం ముందు మిగతా లెవెల్స్కి వెళ్దాం. ఫౌండేషన్ లెవెల్ ఏంటంటే బేసిక్ నుంచి స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫౌండేషన్ లెవెల్ ఏముంటాయి? డైరెక్షన్స్ ఉంటాయి, కంపాస్ ఉంటుంది, ప్లాట్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలో ఉంటుంది, వీధి పోర్ట్లు, రోడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, లేక ఖాళీ స్థలాల ఎఫెక్ట్ ఏముంటుంది, వాటర్ పొజిషన్స్, సమ్ పొజిషన్స్, సెప్టిక్ ట్యాంక్ పొజిషన్స్, ఓవర్ ట్యాంక్ పొజిషన్స్, ఎత్తు పొలాలు, భూమికి ఎత్తు పొలాలు, మెయిన్ డోరు, ప్లాట్ ఎక్స్టెన్షన్స్, మూలలు స్క్వేర్గా ఉండాలా, రెక్టాంగిల్ ఉండాలా, ఏ మూల పెరిగి ఉండాలి, ఏ మూల తరిగి ఉండాలి, ఏ మూల పెరిగితే ఏముంటుంది, ఎఫెక్ట్ ఏముంటుంది, ఆ మూలని ఎలా సరి చేసుకోవాలి, గుమ్మ ఎలా పెట్టుకోవాలి, ఉచ్చ స్థానం, నీచ స్థానం, మధ్య స్థానం ఎలా ఉంటుంది, ఎక్కడ పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇలా చాలా విషయాలు ప్రాక్టికల్గా నా ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. ఇది ఒక బ్లైండ్ బిలీఫ్ కోర్స్ కాదు, భయపెట్టే కోర్స్ కూడా కాదు. దీనికి ఏంటంటే అబ్జర్వేషన్, అండర్స్టాండింగ్ కావాలి. ఇందులో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు? ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇదే ముందే చెప్పాను, కుల మతాలతో సంబంధం లేనటువంటి శాస్త్రం ఇది విశ్వకర్మ వాస్తు శాస్త్రం. ఆడ మగ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. చిన్న పెద్ద బిగినర్స్, హౌస్ వైఫ్స్, బిజినెస్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఆర్కిటెక్ట్స్, కార్పెంటర్స్, ఎవరైనా తన ఇల్లు తనకు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. నా ఇల్లు నేను ఎలా చేసుకోవాలి, కొత్తగా ఇల్లు కట్టుకునే ముందు వాస్తుశాస్త్రం అవగాహన ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ముందుగా వాస్తుశాస్త్రాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇల్లు కట్టుకోవాలి. ఎంతో కష్టపడి ఏళ్ళు కష్టపడి డబ్బు సంపాదిస్తాం. హడావుడిగా ఒక ప్లాట్ కొనుక్కునేసి ఎవరిపైన డిపెండ్ అయ్యి కట్టేసుకునే కంటే మనకు కూడా కొంచెం ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంటే అప్పుడు ఇల్లు కరెక్ట్గా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫౌండేషన్ కూడా చదవగానే మీరు మొత్తం ఎక్స్పర్ట్ అయిపోతారని కాదు, అట్లీస్ట్ ఆ అవేర్నెస్ అంటూ క్రియేట్ అవుతుంది. దట్ విల్ హెల్ప్ యూ అలాట్. విశ్వకర్మ వాస్తు శాస్త్రం ఒక మహాసముద్రం లాంటిది. సో 40 సంవత్సరాలుగా నేను నేర్చుకున్నది, నేను గమనించింది అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. అందుకే ఈ కోర్సు ప్రారంభిస్తున్నాను. వాస్తు శాస్త్రాన్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే హౌస్ ప్లానింగ్ కూడా కరెక్ట్గా చేసుకోవచ్చు. మీరు కూడా విశ్వకర్మ వాస్తు ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. సీట్స్ లిమిటెడ్గా ఉంటాయి. ఫౌండేషన్ కోర్స్కి రిజిస్ట్రేషన్ అని ఓపెన్. యూ కెన్ మేక్ యువర్ టుమారోస్ బెటర్ టుమారోస్. కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది డేట్ అనౌన్స్ చేస్తాం. ఈ వీడియోలో వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీరు వెబ్సైట్కి వెళ్ళి అందులో మొత్తం చూసుకోవచ్చు. డేట్స్ కూడా ఎప్పుడు అనౌన్స్ చేస్తామో ఒక వీడియో కూడా చేసి పెడతాం. ప్రస్తుతానికి మాత్రం ఫౌండేషన్ కోర్స్కే రిజిస్ట్రేషన్స్ అలౌడ్. తర్వాత ఫౌండేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత మిగతా లెవెల్స్కి వెళ్తాం. ఫౌండేషన్స్ టు మాస్టరీ క్లాసెస్ వరకు వెళ్తాం. సరే.